గైస్ అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్. నేను లండన్లో ఉంటాను. యూకేలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది. సో దానికైతే వెళ్తున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ ఇండియా గేమ్. సో యా, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ వీడియో కూడా చాలా బాగా వచ్చింది కంటెంట్ అని అనుకుంటున్నా. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ కమెంట్, లీవ్ ఎ కమెంట్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. సో రాహుల్, మన లైఫ్లో ది ఫస్ట్ ఎవర్ ఇండియా గేమ్. సో చిన్నప్పటి నుంచి మనకు క్రికెట్ అంటే ఒక క్రేజ్, ఒక పిచ్చి కదా. సో హౌ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ? Actually, to be honest, this is my first match in a stadium. అంటే మేము అనొచ్చు లైక్ ఇన్ని రోజులు పోలేదా అని చెప్పి ఇండియాలో అని, కానీ మై ఫస్ట్ మ్యాచ్ ప్రిటీ మచ్ ఎక్సైటెడ్. అది కూడా ఇంగ్లాండ్లో ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ఎవర్. ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ఎవర్ ఓకే. ఇన్ ఇంగ్లాండ్. దట్ ఈస్ అ మెమొరబుల్ వన్. అండ్ కార్డిఫ్కి వెళ్తున్నాం, సోఫియానా గార్డెన్స్. నేను ఇంతకుముందు కియావోవెల్కి వెళ్ళిన కౌంటీ మ్యాచ్కి. బట్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ ఇండియా గేమ్ యాజ్ వెల్, ఇంటర్నేషనల్ గేమ్. సో యా, హోపింగ్ ఫర్ విరాట్ కోహ్లీ సెంచరీ సార్. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు రోకో రెచ్చిపోతారు అనిపిస్తుంది. కోకోలు మాకొద్దు. ఐఎమ్ రూటింగ్ ఓన్లీ ఫర్ విరాట్, దట్స్ ఇట్. బ్రో, డోంట్ బి టాక్సిక్. ఓకే, ఐఎమ్ రూటింగ్ ఫర్ రోకో, టూ లెజెండ్స్. టుడే ఐ విల్ బి టాక్సిక్, దట్స్ ఇట్. సరే మామ, నేను ఇప్పుడు ఏం మాట్లాడాను, బట్ ఐఎమ్ రూటింగ్ ఫర్ రోకో, టూ వైట్ బాల్ గ్రేట్స్. నాకు కోకో తెలుసు, రోకో తెలియదు. సరే ఓకే, నేను ఇప్పుడు ఏం మాట్లాడాను. సరే, ఈరోజు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. గుర్తుపెట్టుకో, నాకు ఇద్దరిట్లో ఎవరు పర్ఫామ్ చేసినా ఐ విల్ బీ హ్యాపీ. గంగ బతకాలంటే ఈశ్వర్ చావాల్సిందే, అంటే ఇప్పుడు అదే విధి. సో మేమైతే పొద్దున్నే 6 గంటలకు బయలుదేరినాం. ఏంటంటే మేము ఉండేది లండన్లో కాబట్టి ఈరోజు మ్యాచ్ కార్డిఫ్ ఏంటంటే వేల్స్లో ఉంటుంది, అండ్ లండన్ ఇంగ్లాండ్లో ఉంటుంది. 2 డిఫరెంట్ కంట్రీస్. సో మేము ఇప్పుడు కార్డిఫ్కి వెళ్తున్నాం, విచ్ ఈస్ ఇన్ వేల్స్. అండ్ ఈ రెండు పక్కనే కాబట్టి మేము ఒక 3 ట్రైన్లు మారితే విల్ రీచ్ టు కార్డిఫ్. సో ప్రస్తుతానికి అయితే ఒక 2 ట్రైన్లు ఎక్కి దిగి దారి మధ్యలో ఉన్నాం అనమాట. బ్రిస్టల్లో ఉన్నాం, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో లెట్స్ గో. సో ఫైనల్గా కార్డిఫ్కి అయితే చేరుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి స్టేడియంకి ఒక 20 minutes వాక్. సో పొద్దున్నే బయలుదేరినాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత స్టేడియంకి వెళ్దాం. లెట్స్ గో. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాం. ఐమ్ హ్యావింగ్ ఏ చికెన్ బేక్. రాహుల్ ది హెల్పింగ్ నేచర్. సో సో రాహుల్కి అయితే ఇక్కడ ఒక ఫ్రెండ్ తగిలిండి అనమాట. మనోడు ఎక్కడికి పోయినా కూడా ఎవరితో కానీ పులిహోర కలపడం ఇట్స్ వెరీ కామన్. హాయ్ చెప్పు. హలో. ఏమి యూట్యూబ్ ఛానలా? యూట్యూబ్ స్టార్ ఇదే ఎవరు? The small ones are £5, which is £1. Start flying, they've got hats or hats 10. Do you have a jersey? Pardon? Jersey? A t-shirt? Yes. Oh, yeah? no. No? Okay. Thanks, mate. You have a good day. Solid. Quality bond. చూపిరా. సో ఫైనల్గా స్టేడియం లోపలికైతే వచ్చేసినాం. సో రాహుల్, ఆర్ యూ ఎక్సైటెడ్? విరాట్ ఈస్ కమింగ్.
Will Jacks, Harry Brook, Harry! Mortal. Rahul! Washi! Gambhir bhai! एक बार हाई तो कर दो, एक बार हाई तो कर, चुप रहो। विराट సో రాహుల్, విరాట్ అండ్ రోహిత్ మీ దగ్గర నుంచి చూసినావు. హౌ ఇస్ ద ఫీలింగ్? స్టిల్ అమేజ్. చాలా అదే నా లైఫ్ అంత దగ్గర చూస్తాను అనుకోలేదు. ఇంత ఐ మీన్ ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా పీపుల్ కూడా ఎక్కువ చాలా అటుమంబరాము చాలా అక్కడ చూడు పులి నడుచుకుంటూ వస్తుంది. Convincing win in Birmingham on Tuesday on the 12th against IT20 England Sri Lanka in September. విరాట్ భాయ్ ఆమె दूसरे जगह जाना है. వినపడుతుందంటావా? యాక్టింగ్ చేస్తున్నాడా? విరాట్ భాయ్ एक सेकंड प्लीज यार. చూసి మామ. విరాట్ ప్లీజ్ यार ప్లీజ్. Value and more over by a ticket in the ఒక రెండు సార్లు విరాట్ I bought 1 shoes yeah. and more. So buy a ticket. It's a great example of sports and music coming together. విరాట్ భాయ్ ఇదర్ ఆ జాओ. సెల్ఫీ. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అంత దగ్గర నుంచి విరాట్ కోహ్లీని. The aura is unreal. That's it. జనాలు పిచ్చోలే కదా. Crazy. You should have exclusive grounds for the safety of everyone, particularly towards any player, match official, steward, or any other spectator in a manner which offends, insults, intimidates, or frightens with any form of discrimination. In the interest of safety and security, we ask you kindly to keep your backs. Is likely flying into the ground here at supplying others so they do not get hurt on the playing area. సో ఫైనల్ అయితే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని చాలా దగ్గర నుంచి చూసినాం. ఎండ మండిపోతుంది. సో ఇప్పుడే అట్లా ఒక చిల్డ్ బీర్ వేద్దామని చెప్పేసి బార్కి అయితే వచ్చేసినాం అన్నమాట. సో మన ఇండియాలో లాగా కాకుండా ఇక్కడ ఏంటంటే ఇట్స్ అన్ అడ్వాంటేజ్. ఇక్కడ కూర్చొని మంచిగా చిల్ అవుతూ బీర్ తాగుతూ క్రికెట్ చూడవచ్చు. సో లెట్స్ గో. మంచి ఒక బీర్ తీసుకొని చిల్డ్ బీర్ తీసుకొని వెళ్ళి స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం. సో దట్స్ నాట్ ఈవెన్ ఫుల్ బ్రో. Now it's got a lot of foam, right? Yeah. మనకే Thank you very much. Thank you.
రాహుల్ చెప్పు, ఇట్లా ఎప్పుడైనా ఇట్లా రోపు ఆడుతుంటే లైవ్లో స్టేడియంలో కూర్చొని ఇంత మంచి వ్యూతో హ్యావ్ ఎవర్ డ్రీమ్డ్ ఆఫ్ వాచింగ్? ఇది ఆరంభం మాత్రమే, ఇంకా అయిపోదు. జస్ట్ century loading. That's it. Let's hope. He's gonna score century. Come on. సో ఈ 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ జెర్సీ అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే ఐ థింక్ దిస్ ఈస్ ది లెజెండరీ jersey color. I think one of the best jersey color India ever wore. రాహుల్, ఎట్లా అనిపించింది డే? It's a nice day. It's a bitter experience, but it's okay. Bitter or better? Bitter. It would have been better if we won, but sadly, yeah. So it's always it's okay. Yeah, I mean, 50% happy, 50% sad. It's kind of an experience, bro. What do you think? Yeah, I mean, First ever India game. first India game, I mean, It's a good experience. Stadium మాత్రం beautiful ఉండే. And sadly after the game, వచ్చి ట్రైన్లో కూర్చోగానే సోషల్ మీడియా అంతా ఒకటే గోల. రోహిత్ శర్మ ఈ థర్డ్ ఓడిఐ ఏదైతే ఉందో అది రోహిత్ శర్మకి లాస్ట్ ఓడిఐ అని. ఐ హోప్ అండ్ ఐ విష్ దోస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్ అండ్ I really wish he plays 2027 World Cup and win. సో మేమైతే ఇండియా ఓడిపోయిందనే బాధలో వచ్చి అలా బీర్ తాగుతున్నాం. సో ఈ వీడియోకి అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ డ్రాప్ ఎ కామెంట్. థ్యాంక్ యూ.